మాత్రం అవమానాలు పడుతూ జీవించాలని ఎవరు కోరుకోరు. సో ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ దొరకాలి అంటే సో చదువు ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అప్పుడే మనం కోరుకున్న లైఫ్ హ్యాపీగా బ్రతకగలం. సో వన్స్ అగైన్ నేను కత్తిమండ ప్రతాప్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా లైఫ్ జర్నీ చూసి సొసైటీలో కొంతవరకు మార్పు వచ్చిన విత్ ఇన్ ట్రాన్స్ కమ్యూనిటీలో వాళ్ళ లైఫ్ కొంతమంది మార్చుకొని బెగ్గరగా సెక్స్ వర్కర్గా నేను ఉండకూడదు, గౌరవంగా బ్రతకాలి, జాబ్ చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, నేను ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళ లైఫ్లో కొంతమంది లైఫ్లో మార్చుకొని వాళ్ళ లైఫ్లో ఒక ముందుకు వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ శ్రీ కళావేదిక నుండి కత్తిమండ ప్రతాప్ గారు పిలిచి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో. ప్రతాప్ గారు వస్తున్నారు, సో పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్ జర్నీని సీరియల్ గా అండ్ బుక్ గా కూడా రాసి మీ అందరి ముందుకు తీసుకొచ్చారు. చాలా మందికి ట్రాన్స్ అనగానే తెలియదండి, అనుకుంటారు ఇప్పటికీ ఒక అపోహ ఉంటుంది, అబ్బాయిలే అమ్మాయిలుగా మారిపోతారేమో, లేకపోతే ఫీలింగ్స్ వల్ల ట్రాన్స్ గా మారిపోతారేమో అనే ఒక అపోహ ఉంటుంది. అది అపోహ మాత్రమే. ఎందుకంటే పుట్టుకదని మన పురాణాల్లో కూడా చెప్తారండి, శివుని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు, శిఖండిని పూజిస్తారు, ఎంతో మంది పురాణాలు కూడా చెప్తున్నాయి. కానీ సొసైటీ నిజ జీవితంలోకి వస్తే మాత్రం అసహించుకుంటారు. ఇది ఎవరు కావాలని చేసుకోరు. ఈ జీవితం అందరికీ కూడా దేవుడిచ్చిన జన్మ. ఇది చిన్నప్పటి నుండి బై బర్త్ నాకు 7 years ఏజ్ నుండి కూడా ఐ వుడ్ లైక్ టు బి ఏ గర్ల్, నేను అమ్మాయిలాగా ఉండాలి, అమ్మాయికి జరిగే ప్రతిదీ కావాలి అని చెప్పేసి నేను ఆఫ్టర్ నన్ను నేను రియలైజ్ చేసుకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్ ట్రాన్సాక్షన్ చేసుకొని ఐ ఫీల్ ఐఎమ్ కంప్లీట్ ఉమెన్ నౌ. నేను కంప్లీట్ ఉమెన్ అవ్వాను. ఒక అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎంత స్ట్రగుల్ ఉంది, ఎంత నరకం చూశాను. నాతో నేను ఒక చిన్న యుద్ధమే చేసుకునేదాన్ని చైల్డ్హుడ్ లో. ఆ బాధని, ఆ పెయిన్ ని అందరికి కూడా మీ అందరికి కళ్ళకి కట్టినట్టు చూపించి సొసైటీ చూసే దృష్టికోణాన్ని మార్చి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండేలాగా నా లైఫ్ జర్నీని మీ అందరి ముందుకి సీరియల్లో చాలా మంది ఆదరించారు. అట్ ద సేమ్ టైం త్వరలో బుక్ కూడా రాబోతుంది. దీనికి మొత్తం ఘనతంతా కూడా మన డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి దొరుకుతుంది. సో ఆయనకి నేను ఈ స్టేజ్ మీద పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా ఆయన ఎట్ ద సేమ్ టైం నాలాంటి మీలాంటి మనందరి ఉమెన్స్ కి ముందుండి ఇంతమంది ఎదుగుదలకి ఇంతమందిని ప్రోత్సహిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా మోర్ కత్తిమండ ప్రతాప్ గారు రావాలి. అప్పుడే ఉమెన్స్ అందరూ మనకి అప్పుడు ఉమెన్స్ డే ఇంకా ఎక్కువ మంది ఉమెన్స్ అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది. ఎందుకంటే అండి ప్రతి ఉమెన్ సాధించాలి, ముందుకెళ్ళాలంటే తండ్రియో లేకపోతే భర్తనో ఎవరో ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సొసైటీ నుండి. అలాగే ఎవరు సపోర్ట్ దొరకనప్పుడు కత్తిమండ ప్రతాప్ గారు లాంటి సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా మనం ముందుకెళ్ళగలం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వన్స్ అగైన్ ప్రతాప్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడాలని ఉంది కానీ టైం చాలా తక్కువగా ఉంది. సో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెళ్ళకూడదు, స్టేజ్ మీద ఉండగా దిగిన తర్వాత